జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి విషయంలో యుఏఈ రాయబారి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచాన్నే షేక్ చేస్తున్నాయి. ఇంతకు ఆయన ఏం మాట్లాడినాడు, ఏంది కథ అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? మొదటగా ఇరాన్ విషయానికి వద్దాం. మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత్ ఇరాన్ సంబంధాలు వ్యూహాత్మక అలాగే ఆర్థిక రంగాలలో కొత్త పుంతలైతే తొక్కినాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో ఈ సంబంధాలు మరింత ప్రాధాన్యత అయితే సంతరించుకున్నాయి. భారతదేశం అలాగే ఇరాన్ దేశాల మధ్యన శతాబ్దాల కాలంగా సాంస్కృతిక అలాగే భాషాపరమైనటువంటి సంబంధాలు అయితే ఉన్నాయి. మన ప్రధాని మోడీ గారు తన హయాంలో ఈ పురాతన బంధాన్ని ఆధునిక అవసరాలకు అనుగుణంగా మలిచేందుకు కృషి చేశారన్నమాట. మన మోడీ గారి హయాంలో కుదిరినటువంటి అత్యంత కీలకమైన ఒప్పందాలలో చాబహార్ ఓడరేవు అభివృద్ధి కూడా ఒకటి. ఇది పాకిస్తాన్ను దాటుకొని ఆఫ్ఘనిస్తాను అలాగే మధ్య ఆసియా దేశాలకు భారత్ చేరుకోవడానికి ఒక ముఖ్యమైనటువంటి మార్గంగా మారిందనమాట. ఇరాన్ భారతదేశానికి ఒకప్పుడు అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉంటా ఉన్నది. అమెరికా ఆంక్షల కారణంగా ఈ చమురు దిగుమతులన్నీ కూడా తగ్గినప్పటికీ నరేంద్ర మోడీ గారు ఇప్పటికి కూడా ఇరాన్తో శక్తివంతమైనటువంటి ఇంధన సంబంధాలను కొనసాగించడానికి దౌత్యపరమైనటువంటి మార్గాలను అన్వేషిస్తున్నారు. సరే, ఇక ఇజ్రాయెల్ విషయానికి వద్దాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత్ ఇజ్రాయెల్ సంబంధాలు ఒక సరికొత్త శిఖరానికైతే చేరుకున్నాయి. 2017లో ఇజ్రాయెల్ను సందర్శించినటువంటి తొలి భారత ప్రధానిగా మన నరేంద్ర మోడీ గారు చరిత్ర సృష్టించగా, ఇటీవల మళ్ళీ అంటే ఫిబ్రవరి 2026లో ఆయన జరిపినటువంటి రెండో పర్యటన రెండు దేశాల మధ్యన బంధాన్ని ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం అంటే స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి అయితే తీసుకెళ్లిందనమాట. ఇక్కడ స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయి అంటే అత్యున్నతమైన స్థాయి అని చెప్పేసి అర్థం. 2017లో ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు ఏర్పడిన 25 ఏళ్ల సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ గడ్డపైన అడుగుపెట్టిన మొదటి భారత ప్రధానిగా నిలిచినారన్నమాట. 9 ఏళ్ల విరామం తర్వాత మళ్ళీ మన మోడీ గారు ఇజ్రాయెల్ అయితే సందర్శించారు. అది కూడా ఇప్పుడు చెప్పే కదా, పోయిన నెలలో. ఈ పర్యటనలో భాగంగా మన మోడీ గారు ఇజ్రాయెల్ పార్లమెంట్ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ గౌరవం పొందినటువంటి తొలి భారతీయ ప్రధాని కూడా మన మోడీ గారే. ఈ పర్యటన మూలంగా రక్షణ రంగంలో ఇజ్రాయెల్ భారత్ కు అత్యంత నమ్మకమైనటువంటి భాగస్వామిగా మారింది. శత్రువుల క్షిపణులను గాలిలోనే నాశనం చేసేటటువంటి ఐరన్ డోమ్ సాంకేతికతను మన భారతదేశానికి బదిలీ చేయడం పైన కీలకమైనటువంటి చర్చలు అయితే జరిగినాయి. అలాగే సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష పరిశోధనలు అలాగే డ్రోన్ టెక్నాలజీ వంటి రంగాల్లో ఒప్పందాలు కూడా కుదిరినాయి. ఇక మన మోడీ గారు ఇజ్రాయెల్ యొక్క అధునాతన డ్రిప్ ఇరిగేషన్ అలాగే ఉప్పు నీటిని మంచినీరుగా మార్చేటటువంటి సాంకేతికతను భారత్లో విస్తృతంగా అమలు చేయడానికి మన ప్రధాని మోడీ గారు అధిక ప్రాధాన్యత అయితే ఇచ్చినారు. దీనికి తోడు మన ప్రధాని మోడీ అలాగే ఇజ్రాయెల్ ప్రధాని అయినటువంటి బెంజమిన్ నెతన్యాహు మధ్య ఉన్నటువంటి బలమైన స్నేహబంధం అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిందన్నమాట. నెతన్యాహు మోడీని తన సోదరుడి కంటే ఎక్కువ అని చెప్పేసి అభివర్ణించాడు. అంటే అప్పటికి ఎంత ఇష్టం ఉంటేనో ఒకసారి ఆలోచించండి. అంతేందుకు మన మోడీ గారు ఇజ్రాయెల్కి పోయినప్పుడు ఏకంగా ఈ నెతన్యాహు సత్యమణి కాషాయ వస్త్రాల్లో వచ్చినారు మన మోడీ గారిని రిసీవ్ చేసుకోవడానికి. చూసారా మీరా? అది మళ్ళీ ఆయన మెన్షన్ చేసి మరీ చెప్పినాడు, చూడండి మీకు ఈ రంగు అంటే ఇష్టం అని చెప్పేసి నా భార్య ఈ రంగు దుస్తుల్లో వచ్చిందని చెప్పేసి ఆయన ఎంతో గర్వంగా చెప్పుకున్నారు. అలా ఉంటుందన్నమాట వాళ్ళ స్నేహబంధం. వీళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి ఆత్మీయ ఆలింగనాన్ని ప్రపంచ వ్యాప్తంగా మోడీ హగ్ అని పిలుస్తారని చెప్పేసి నెతన్యాహు పేర్కొన్నారు. అది తోలగా ప్రధాని మోడీకి ఇజ్రాయెల్కు ఉన్నటువంటి సంబంధం. అయితే ప్రస్తుతం ఈ ఇరాన్కు అలాగే ఇజ్రాయెల్ దేశాల మధ్యన తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతున్న సంగతి మీకు కూడా తెలిసిందే. ఈ యుద్ధంలో భాగంగా ఇరాన్ ఇజ్రాయెల్తో పాటు యుఏఈ దేశాన్ని కూడా టార్గెట్ చేస్తుంది. ఒక యుఏఈ ఎందులే కానీ చాలా వరకు అరబ్ దేశాలన్నింటినీ కూడా టార్గెట్ చేస్తుంది. ఏది? అమెరికా మీద ఉన్నటువంటి కోపంతో. ఇప్పటి వరకు 300కు పైగా మిసైల్స్ను అలాగే డ్రోన్లను ఈ ఇరాన్ యుఏఈ పైన ప్రయోగించిందనమాట. దీంతో మన మిత్రదేశమైనటువంటి యుఏఈకు ఊహకందని స్థాయిలో నష్టం అయితే జరుగుతుంది. టూరిజం అలాగే వాణిజ్యం పెద్ద ఎత్తున దెబ్బతినిపోతుంది. దీంతో ఇక ఈ విషయం పైన భారత్లో ఉన్నటువంటి యుఏఈ మొదటి రాయబారి అయినటువంటి హుస్సేన్ హసన్ మిర్జా సంచలన ప్రకటన అయితే చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో
పాల్గొనాలనేటటువంటి ఉద్దేశం మాకు లేదు. ఇరు పక్షాల దాడులకు మా భూభాగాన్ని ప్రధాన కేంద్రంగా ఉపయోగించుకోవడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించబోమని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేశాడు. చూడండి, కొంచెం జాగ్రత్తగానండి. నిజం చెప్పాలంటే ప్రస్తుతం అబుదాబి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉండాలి. మాకు ఒకవైపు ఇరాన్ పొరుగు దేశం, మరోవైపు అబ్రహం అకార్డ్స్ వల్ల ఇజ్రాయెల్ కూడా మంచి మిత్ర దేశం. ఈ రెండు దేశాలతోనూ మాకు సత్సంబంధాలు అయితే ఉన్నాయి. అందుకే ఈ యుద్ధంలో ఎవరికో ఒకరికి మద్దతు ఇచ్చి దూరిపోవాలని మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. పైగా ఈ గొడవలో మేము ఎందుకు నలిగిపోతున్నామో కూడా మాకైతే అర్థం కావడంలా. ప్రస్తుతం మాకున్నటువంటి బలమైనటువంటి ఆయుధం ఏంటంటే మేము ఇద్దరితో కూడా మాట్లాడగలుగుతాం. కానీ ఈ గొడవను ఆపేటటువంటి శక్తి ఎవరికైనా ఉండాలి అంటే అది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం ఇక్కడ మనమందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. గల్ఫ్ దేశాల రాజుల్లోనే కాదు, ఇక్కడి వ్యాపార వర్గాల్లోనూ అలాగే సామాన్య ప్రజల్లో కూడా మోడీ గారికి ఉన్నటువంటి గౌరవం అంతా ఇంత కాదు. ఇరాను, ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలకు కూడా మోడీ గారి మీద అపారమైనటువంటి నమ్మకం అయితే ఉండాలి. అందుకే నేను చెప్తున్నా, ప్రధాని మోడీ గారు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు ఈ యుద్ధం ఆగిపోతుంది. ఆ ఒక్క కాల్కు అంత పవర్ ఉండదని చెప్పి మాట్లాడినాడు. సూపర్ సార్, సూపర్. అందుకే ప్రధాని మోడీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు ఈ సమస్యకు పరిష్కారం దొరకవచ్చు, యుద్ధం కూడా ఆగిపోవచ్చు. దీనికి ఒకే ఒక్క ఫోన్ కాల్ చాలని చెప్పేసి యుఏఈ దౌత్యవేత్త మాట్లాడడం విశేషం అనమాట. అంటే దీన్ని బట్టి మన ప్రధాని మోడీ గారి హవా ఏ విధంగా ఉండాదో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రపంచ నాయకులకు మాత్రమే కాకుండా ప్రపంచ ప్రజలకు కూడా మోడీ గారు దగ్గరయ్యారని దీన్ని బట్టి తెలుస్తుంది. అది మన మోడీ గారి రేంజ్. కానీ ఇంట్లో చూస్తే ఈగల మోత, బయట చూస్తే పలకల మోత అన్నిటిగా ఉండాలి మన మోడీ గారి పరిస్థితి. అయినా అదేదో సామెత చెప్తారు పెద్దోళ్ళు, ఏనుగెళ్ళేటప్పుడు కుక్కలు మరగటం సహజం అని చెప్పేసి. అందుకే మన నరేంద్ర మోడీ గారు ఆయనకు వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా సైలెంట్గా ఆయన చేయాలనుకున్నటువంటి పని ఆయన చేసుకుంటా పోతారు. అది విషయం. మిత్రులారా, చూశారు కదా, ఇది ప్రపంచ వేదిక పైన మన భారత్ చాటుతున్నటువంటి సత్తా. అగ్రరాజ్యాలే చేతులు ఎత్తేస్తున్న చోట మన మోడీ గారి ఒక్క ఫోన్ కాల్తో యుద్ధం ఆగిపోతుందని చెప్పేసి యుఏఈ రాయబారి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మరి ఈ న్యూస్ పైన మీ అభిప్రాయం ఏంటి? మోడీ గారి దౌత్య నీతితో ఈ యుద్ధానికి ముగింపు లభిస్తుందని చెప్పేసి మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అలాగే బ్రేకింగ్ న్యూస్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను చూస్తూనే ఉండండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మిత్రులకు అందరూ కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.